ఇదైతే లాస్ట్ షాట్ కి కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా దంపతుల మధ్యలో అయితే మేనత్త కూర్చోవాలన్నారు, అందుకే మా లాఫింగ్ బుద్ధాన్ని కూర్చోబెట్టేసాము. అదేనండి మా అత్త. మళ్ళీ ఎంతగానో ఊరిస్తున్న స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇదే. భద్రచరిత ఆత్మజనిక శ్రీరామ అన్నపూర్ణ నీలవర్ణ అన్న రాఘవ. యాక్చువల్ గా ఈ పాట అంతా పెట్టాలి అంటే లాంగ్ వీడియోనే పెట్టాలి. కావాలి అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, బట్ మనకి షార్ట్ వీడియో ఫార్మాట్ లోనే ఉంటది అనమాట. అంటే 9:16 ఫార్మాట్ లో అన్నమాట. నాకు చెప్పడం అయితే అంకుల్ పాడింది ఓన్లీ 1/4 పాట అంట, ఇంకా చాలా పాట ఉందంట. మేమైతే పక్కన రిపీట్ చేస్తున్నామే గానీ సగం పాట అయితే ఎగరగొట్టేసాము. అండ్ రోకలు ఏదైతే ఉందో చాలా బరువుగా కూడా ఉంది, ముగ్గురు దంచుతున్నా కూడా చేతులు అయితే నొప్పి వచ్చేసాయి అనమాట ఆ పాట లెంగ్త్ కి దంచడానికి. ఇంకా మీ వల్ల అయినట్టే అని అంకులే తీసుకొని దంచేశారన్నమాట. పొలములోన పండినాయి పోసన్న ధాన్యాలు, చెరువులోన పండినాయి సేమంతి పుష్పాలు, రాయండమ్మ పేరెంటాలు రాము కొట్ట మూలు దంచే, తండ్రి పైన చేరవేసి మంచి నీళ్ళకెళ్ళండమ్మ మగవులందరూ. ఊరికే డీజేలని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కి ఊరికే మనం ఓ అని అరుస్తాము, ఇంకా ఇలాంటి పాటకి మనం అరవకుండా ఉంటామా? శ్రీమద్రమన్నారాయణ గోవిందో. భలే ఎంజాయ్ చేసాము మేమైతే. ఇది అయిపోయాక దంపతులు ఇద్దరికి అదే రోకలు కొంచెం డిషం చేస్తారన్నమాట. అదే గర్భదోషాలు లేకుండా పొడుస్తారన్నమాట. ఇలా అయితే ఇద్దరికి చేసేసిన తర్వాత కలిసి వాటర్ వేస్తారన్నమాట. మంగళ స్నానం అంటారు దీన్నే. ఇంకా ఆ తర్వాత అయితే ఇద్దరు స్నానం చేసి రిసెప్షన్ కి అయితే రెడీ అయిపోయారు. నెక్స్ట్ షాట్ అయితే రిసెప్షన్ లుక్ అన్నమాట. అంకుల్ చెప్పడం అయితే ఇక్కడి నుంచి చెల్లి గోత్రం మారిపోతుందంట అబ్బాయి వాళ్ళ గోత్రంకి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.